మాజీ మంత్రి కన్నబాబు మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం. కన్నబాబు గారు నమస్తే అండి. సార్, మీరు కూడా మంత్రిగా పనిచేశారు గతంలో. ఎవరైనా ప్రశ్నిస్తే ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మీకు కూడా ఇలాగే కోపం వచ్చేదా అండి? కోపం రావటం సహజమేనా? ఇప్పుడు అధికారం తలకెక్కినప్పుడు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతున్నప్పుడు వస్తుందండి ఇలాంటి కోపం. ఇప్పుడు అదే కేజీహెచ్ లో నా బాగా గుర్తు సార్, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నా. గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మేజర్ ఇన్సిడెంట్ అండి అది, 100 మందిని అదే కేజీహెచ్ లో అడ్మిట్ చేసి చనిపోయిన వాళ్ళు ఆ బాడీస్ అన్ని అక్కడే ఉన్నాయి. చాలా సివియర్ కండిషన్ లో అదే కేజీహెచ్ ని జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించారు. ఆ రోజు ఆయన పక్కన నేనున్నా. చాలా మంది వచ్చి ఆ బాధితులు, ఈ గ్యాస్ లీకేజీ బాధితులు పానిక్ కండిషన్, నాట్ ఓన్లీ ఇన్ కేజీహెచ్ సార్, పానిక్ కండిషన్ అనేది ఆ రోజు ఎంటైర్ వైజాగ్ అక్కడికి వచ్చారు. వచ్చి అన్ని వార్డులు తిరిగి పరామర్శలు చేసి ఆ తర్వాత అక్కడ అడిగిన ప్రతి ఒక్కరికి, జనరల్ పబ్లిక్, ఇంకా ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు లాంటి వాళ్ళు అడుగుతున్నారు, అక్కడ జనరల్ పబ్లిక్ కూడా మాట్లాడితే వారందరికీ ఓపికగా సమాధానాలు చెప్పి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్ లో ఎక్స్గ్రేషియా ₹1 ఇస్తాము చనిపోయిన వాళ్ళకి అని చెప్పి, అదే విధంగా గాయపడ్డ వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళందరికీ కంప్లీట్ ఏ మెడిసిన్స్ కావాలంటే ఆ మెడిసిన్స్ అన్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించి మమ్మల్ని, ఆ రోజు నేనున్న ఆనాటి మంత్రులుగా ఉన్న పెద్దలు కొత్త సత్యనారాయణ గారు కానీ ఇంకా ఇతర నాయకులను కానీ అక్కడే ఈ ఇన్సిడెంట్ అయ్యే వరకు ఉంచుతామని చెప్పి అనౌన్స్ చేసి, చీఫ్ సెక్రటరీ గారిని, ఆ రోజు నీలం సహాని గారు చీఫ్ సెక్రటరీ, ఆమెను కూడా ఇచ్చడంతో అయ్యే వరకు అక్కడే ఉంచుతామని చెప్పి దానికోసం ఒక సెపరేట్ మానిటరింగ్ సెల్ పెట్టి ఆపరేట్ చేశారు. అక్కడ దాదాపుగా 2 hours 3 hours గడిపారు హాస్పిటల్. ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పారు. సమాధానం చెప్పడంతో పాటు మాకు కూడా చెప్పింది ఏంటంటే, మీరు చాలా ఓపికగా మానిటరింగ్ చేయమని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఫుడ్ అందించకుండా లేదా దగ్గర మొదలు పెట్టి వాళ్ళని పంపించడం దాకా, తిరిగి ఇంటికి సేఫ్ గా పంపించడం వరకు చూసుకున్నాం. ఆ రోజు మేము ఉన్న పెద్దలు, మంత్రులు కానీ లేకపోతే అధికారులు అందరం కూడా కలిపి. ఆ తర్వాత పానిక్ అయిన విలేజెస్ లో కూడా మేము వెళ్ళి అక్కడ మేము పడుతున్నాం. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా యాక్ట్ చేయాలి? ఇప్పుడు నిజంగా చాలా బాధ ఉంటుంది, ఆ కార్మిక సంఘాలకు బాధ ఉంటుంది, అక్కడ వాళ్ళ బంధువులకు బాధ ఉంటుంది. అడిగితే అరిచి తిరిగి మీకేం సంబంధం అని మాట్లాడడం, తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతానని చెప్పడం, ఇవన్నీ ఏమైందంటే రెడ్ బుక్ కోర్టు నడుస్తుంది మన రాష్ట్రంలో. కక్ష సాధింపు రాజకీయాలకి అలవాటు పడిపోయారు. కాబట్టి ఎవరు నోరెత్తకూడదు. నోరెత్తితే మేము అంగీకరించే పరిస్థితికి అధికారం వచ్చేసింది ఇవాళ ఈ రాష్ట్రంలో. అదే తప్పించి మనం ఓపికగా సమాధానం చెప్పాలి, బాధితులు కడుపు రగిలిపోయి ఉంటారు, మాట్లాడతారు అనేది ఇది ఎక్కడ పాలిటిక్స్ కనిపించట్లా. ఇది కరెక్ట్ లేదు కదా అని అంటాం మేము. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు ఇలాంటి టైంలోనే సహనంగా ఉండాలండి. సహనం లేదు, సాయం చేసే గుణం లేదు. మేము అడుగుతున్నాం, ఇవాళ 2012లో స్టీల్ ప్లాంట్ లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ₹25 లక్షల ఎక్స్గ్రేషియాని, 2026లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కూడా ₹25 లక్షల ఎక్స్గ్రేషియానా? ఇదేం పద్ధతి? రైట్ సార్. అయితే కన్నబాబు గారు, నిజంగా ఒక పరిహారం ప్రకటించేటప్పుడు, ఒక దుర్ఘటన అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళకి సహాయం చేయాలి అనేది హృదయంలోంచి రావాల్సిన అవసరం ఉంటుంది. అది నాయకుల వైఖరి నుంచి కూడా వస్తుంది కదా. సో ప్రస్తుతం అదే అంటున్నారు అక్కడ చాలా మంది. ఇది సందర్భం కాదో తెలియదు కానీ ఒకటి గుర్తు చేస్తా. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట 25 మంది చనిపోయారు కదా నానగట్టంలో. ఆనాటి సీఎం గారు స్నానం చేస్తున్నప్పుడు ఆ సందర్భంగా జరిగింది తొక్కిసలాట్లో. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది మీకు గుర్తుందా? కర్మ సిద్ధాంతాన్ని చెప్పింది, బాధ్యత కాదు, కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడుకుంటే వాళ్ళ వైఖరి, వాళ్ళ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ కన్సర్న్ అనేది మనకు అర్థమైపోతాం. కర్మ సిద్ధాంతం అనేది అందరికీ ఇంకేమీ చేయలేనప్పుడు, చేతులు చేసినప్పుడు కర్మ సిద్ధాంతమే మాట్లాడతారు. కానీ బాధ్యత ఏమైంది? ఓపిక ఏమైంది?
ఇవాళ ఆ, అన్ని శాఖల మంత్రిగానే లోకేష్ గారు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన చాలా ముఖ్యమైన మంత్రి. ముఖ్యమంత్రిగా తండ్రి ఉంటే ముఖ్యమైన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సమయం పాటించాలి కదా. పాటించకుండా మరి మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. ఉన్న వాళ్ళు కూడా చాలా నచ్చుకుంటారు. సమస్యలు వస్తాయి సార్, రాకుండా ఎందుకుంటారు. విమర్శలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కన్నబాబు గారు చెప్పండి సార్. ఇప్పుడు రాజకీయ పార్టీగా లేదంటే ప్రత్యర్థి పార్టీ నాయకులుగా మీరు ప్రశ్నిస్తే సో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి, మీరు ఎలాంటి కేసులు ఎదుర్కొంటున్నారో మొత్తం రాష్ట్రం ప్రజానీకం అంతా చూస్తోంది. కానీ ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు అక్కడికి వచ్చే కార్మికులు, బాధితులు, మృతుల కుటుంబాలు వాళ్ళు ప్రశ్నించడం సహజం కదా. సో ప్రశ్నించడం తప్పదు, ప్రశ్నించడం తప్పు. మేము సమాధానం చెప్పము. అడగడానికి మీరెవరు, గొడవ చేస్తున్నారేంటి, రాజకీయాలు చేస్తున్నారేంటి, ఇలాంటి వైఖరిని అసలు ఏ రకంగా చూడాలి? సో అనుభవరాహిత్యమా, అహంకారమా? సో ఇంతకు ముందు కూడా నేను అడిగాను మంత్రిని, మాజీ మంత్రి. కాదండి, అది మీరు చెప్పింది ప్రశ్న జవాబు కూడా రెండు ఉన్నాయి దాంట్లో. అహంకారం ఉంది, అనుభవ రాహిత్యం ఉంది. అప్పుడు అనుభవ రాహిత్యం కాకపోతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విచ్చలవిడి కేసులు నమోదేంటి, పోలీసుల్ని ఎంత దుర్మార్గంగా వాడుకోవడం ఏంటి, ఎవరి మీద పెడతారి మీద ఎఫ్ఐఆర్లు వేసి పోలీస్ స్టేషన్ వచ్చి చోటు తిప్పడం, వాళ్ళని హింసించడం, ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? అధికారం నా శాశ్వతమా? చాలా పెద్ద పెద్ద నియంత్రణలు చూసిన చరిత్ర ఉంది మనకి. ఇవాళ వాళ్ళంతా ఎక్కడున్నారు? మీరు ఏం చెప్తున్నాం అంటే అధికారంలో ఉన్నవాడు సంయమనంతో ఉండాలి. ఇప్పుడు మీకు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో ఆ కార్మిక సంఘాలు లేకపోతే ఆ బాధితుల కుటుంబాలు మాట్లాడినాయి కాబట్టి ఇంకా అలా ఉంది. ఈ పార్టీ కదా ఏ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిలదీస్తే తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుంటారు వారి పార్టీకి స్టేషన్ లో. ఏంటి లోకేష్ గారిని మీరు నిలదీసి మొబైల్ అయిపోయారా అంటే వాళ్ళు మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని రాష్ట్రంలో ఉన్నదనే విషయం మళ్ళీ ఇంకోసారి అర్థమైంది. ఇంకా ఆ మాత్రం దానికి అంత ఓపిక లేని దానికి పరామర్శ రావడం ఎందుకు? అంత ఓపిక లేకపోతే పరామర్శ రావడం ఎందుకు? పరామర్శ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బాధితులు పానిక్ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఏం చెప్తున్నారు? స్కిల్ లేబర్ అందరినీ కూడా కాంట్రాక్ట్ లేబర్ని, స్కిల్ లేబర్ని విడతల వారీగా అక్కడి నుంచి విత్డ్రా చేసి పంపించారు స్టీల్ ప్లాంట్ లో చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు స్కిల్ లేబర్ నెంబర్ తగ్గింది, వేలాది మందిని తీసేశారు దశల వారీగా. ఏదో నడుపుతున్నామని తప్పించి అదే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో ఇప్పుడు ఎవరైతే ఆయన విసుక్కున్నారో ఈ కార్మిక సంఘాలతో ఎయిర్పోర్ట్ లో 1 గంటన్నర 2 గంటల సేపు మీటింగ్ పెట్టారు. ఆ రోజు పెట్టి మీరు ఏం చెప్తే అది తీర్మానం చేస్తాను స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అని చెప్పి వాళ్ళనే ఏం కావాలో సబ్జెక్ట్ రాసిమ్మని అదే తీర్మానం చేశారు. ఇదే స్టీల్ ప్లాంట్ విషయంలో దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు కార్మిక సంఘాల నాయకులను పిలిపించుకుని అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. ఆ రోజు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పిలిపించుకుని వాళ్ళతో కూర్చుని 1.5 hours వరకు వాళ్ళతో మాట్లాడి నేను తీర్మానం చేసి పంపిస్తాను అసెంబ్లీలో, మీరు రాసి ఇవ్వండి, మీరు ఏది పంపిస్తే దాన్ని మేము తీర్మానం చేస్తామని చెప్పారు. తీసుకోండి, రికార్డ్స్ తీసుకోండి. రైట్ సార్. కన్నబాబు గారు థ్యాంక్స్ అండి స్పందించండి. చనిపోయింది ఈ కుటుంబాల్లో, పాపం ఈ కుటుంబాల్లో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకని వచ్చినాం. మీరు అక్కడ పని చేయట్లేదు, మీ కుటుంబంలో రైట్. సో ప్రస్తుతం మార్చురీ వద్ద సో గుర్తుపట్టలేని స్థితిలో అక్కడ డెడ్ బాడీస్ ఉన్న క్రమం చూస్తున్నాం. అయితే గుర్తించడానికి వాళ్ళ ఒంటిపై ఉన్న యాక్సెసరీస్, ఆభరణాలని చూపిస్తూ ఉన్నారు పోలీసులు, అలాగే వైద్య నిపుణులు అక్కడ. అయితే కొంతమందికి డిఎన్ఏ పరీక్షలు కూడా చేయించాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు. నిజంగా డిఎన్ఏ పరీక్షలు చేయిస్తే కనుక ఆ శాంపిల్స్ని, బయాప్సీని మంగళగిరి పంపించాల్సి ఉంటుంది ఎయిమ్స్. అక్కడి నుంచి రిజల్ట్ రావడానికి ఒక 4-5 రోజులు కూడా పట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.